ఈరోజు ఎపిసోడ్ నాకు అసలైన 'బిగ్ బాస్' ఎపిసోడ్ అంతే అనిపించింది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎట్లా ఉంటదో ఒరిజినల్ 'బిగ్ బాస్' హౌస్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ సేమ్ అలాగనే ఉంది. టాస్క్ మంచిగానే ఉంది. దాని తర్వాత ఎలిమినేషన్ కూడా మంచిగానే ఉంది. ఎలిమినేషన్ అప్పుడైతే ప్రసన్న వెళ్ళిపోయేటప్పుడైతే అక్కడ ఏడవలోళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తుర్రు. ఆ కామనర్స్ ఏడుస్తుర్రు, జడ్జెస్ బాధపడ్డారు. అందరికి ఎమోషనల్ ఆ టైం అయితే. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఈరోజు ప్రసన్న వెళ్ళిపోతాడని. ఈ అప్డేట్ ఆల్రెడీ మనకెప్పుడో వచ్చింది. శ్వేత, ప్రసన్న ఎలిమినేట్ అయ్యారని. సో, అదైతే రియల్ అయింది ఆఖరికి. ఏం చేయాలో అర్థం కాలే నాకైతే. వీడియోనైతే స్కిప్ చేయకండి గాయ్స్. ఎందుకంటే నేను ఎలాంటి సోదైతే పెట్టను. మన వీడియో కేవలం 5 ఆర్ 6 మినిట్స్ ఉంటది. దాంట్లో నేనైతే ఎంత కంటెంట్ ఇయ్యాలో, ఎంత చెప్పాలో అంత చెప్తాను. సో, వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా రేపటి ఎపిసోడ్‌లో మాత్రం ఫుల్ మాస్ మ్యాన్‌కైతే పాజిటివ్ అయితే ఉండబోతుంది. హైప్ అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే టోటల్లీ చాలామంది మాస్క్ మ్యాన్ అయితే రేపైతే అన్వర్త్ అని అయితే అనబోతుర్రు. మన ప్రోమోలో చూసాము. నాకొచ్చిన అప్డేట్ ప్రకారం చాలామంది మాస్క్ మ్యాన్‌కే ఏసిర్రంట అదంతా. సో, మాస్క్ మ్యాన్‌కి రేపైతే చాలా హైప్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మనం దాని గురించి అయితే క్లియర్‌గా మాట్లాడుకుందాం వీడియో ఎండింగ్‌లో. ప్రసన్న వెళ్ళిపోయేటప్పుడు అయితే మస్తు బాధగా అనిపించింది. ఈ యొక్క 'బిగ్ బాస్' హౌస్‌లో ఇదే ఒక పెద్ద బాధ. ఎలిమినేషన్ టైం అప్పుడు ఇష్టమైనోళ్ళు వెళ్తుంటే చూడడం. సో, అందరైతే చాలా బాధపడ్డారు. నేను మాస్క్ మ్యాన్, ప డీమన్ పవన్, ఇంకా మిలిటరీ పవన్ వీళ్ళు ముగ్గురు ఏడుస్తుంటే షాక్ అయినా. వీళ్ళు కూడా ఏడుపొస్తుంది అంటే అంతలా కనెక్ట్ కాలే కదా! సో, వాళ్ళకి 15 డేస్‌లోనే ఇంత కనెక్ట్ అయ్యారో చూడండి. అగ్నిపరీక్షకొచ్చినాక. సో, ప్రసన్న వెళ్ళిపోయేటప్పుడైతే టోటల్లీ అందరూ ఎమోషనల్ అయిపోయారు. నాకైతే నాగని చూసినప్పుడైతే చాలా మనసుని గెలుచుకున్నట్టు అనిపించింది. అతను ఒక మాట అంటాడు, నాగప్రశాంత్, నేను ఆఖరికి గెలిపియాలని ట్రై చేసినాను. నేను మా మా టీం గెలిస్తే ప్రసన్న వెళ్ళే ఛాన్స్ ఉండదేమో అనుకుండే. కానీ మేము ఓడిపోయాం. దానివల్ల తనకే వచ్చింది యెల్లో కార్డు. అలా అయితే నాగప్రశాంత్ కూడా చాలా బాధపడ్డాడు. మేము గెలుస్తుంటే బాగుండని. చాలా బాధగా అనిపించింది తనని చూస్తుంటే. తర్వాతకి ఈరోజు ఎపిసోడ్‌లో అయితే టాస్క్ విషయంలో చూసుకుంటే మనీష్ ఇంకా డీమన్ పవన్ సూపర్‌గా అయితే ఆడిండే. వీళ్ళిద్దరు గానీ ఒక సంచులేరడం గానీ, తర్వాతకి దాంట్లో విసిరేయడం గానీ, త్రో చేయడం గానీ సూపర్‌గా అయితే ఆడిండే. సో, అందుకే వాళ్ళిద్దరికి టై అయింది. టై అయ్యి ఇద్దరు 26 అయితే ఏసిర్రు ఆ సంచులు. ఏసినంక వాళ్ళకిద్దరికి ఒక టై ఇంకో ఛాన్స్ ఇచ్చిర్రు. ఒకటేసారి ఎయ్యాలి. మనిషి గెలుస్తాడు. మనిషి గెలిస్తే మనిషి దగ్గర ఉన్న యెల్లో కార్డ్ తీసుకొని ప్రసన్నకైతే ఇస్తారు లాస్ట్‌లో. ఇది ఇయాల జరిగిన విశేషాలు. మీరు కానీ బాగా ఇంటెలిజెంట్ అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎప్పుడు లేనిది ఎందుకు ఇవాళనే అభిజిత్ యెల్లో కార్డ్‌ని రిటర్న్ తీసుకొని అది మళ్ళా వేరే వాళ్ళకిచ్చిండు? నాకెందుకో అర్థమేం కాదు. 'బిగ్ బాస్‌ని' కొన్నిసార్లు చూస్తుంటే స్క్రిప్టెడ్ అనబుద్ధి అయితది 2 నిమిషాల్లో. కొన్నిసార్లు చూస్తే రియల్ అనబుద్ధి అయితది. ఏంది ఈడ కథ అర్థమే కాదు. ఒకటి కూడా నమ్మేటట్టే ఉండవు వీళ్ళు చేసే పనులన్నీ. అక్కడ అభిజిత్ ఏమో అక్కడి నుంచి తీసుకొని మళ్ళా అది వేరేటోళ్ళకి ఇవ్వడం ఏందో, నాకు ఇయ్యాల శ్రేయకిస్తే అయిపోతుండే అనిపించింది. ఏం ఆడలేదు తనకే ఇయ్యాలి ఇంకా. తనకి ఇవ్వకుండా ఓళ్ళకిచ్చిర్రు, ప్రసన్నకిచ్చిర్రు, శ్వేతకిచ్చిర్రు. శ్వేతకిచ్చినప్పుడు ఓకే. తను లీస్ట్‌లో వచ్చింది ఆడలే సక్కగా అందుకే ఇచ్చిర్రు. ప్రసన్నకియడం నాకు న్యాయం అనిపియలే. పాపం ఒక హౌస్ వర్క్ అన్నా, ఓటింగ్ పరంగా అన్నా ఎళ్తే బావుండు. అక్కడ వేస్ట్ వాళ్ళు చాలామందున్నారు. నిజంగా చెప్తున్నా గాయ్స్, ఓటింగ్‌లా ఎక్కువ ఓట్లు పడుతుంది కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నోళ్ళకి మాత్రమే. ఇది ఎక్కడ షోనో నాకు అర్థం కాలే. కామనర్స్‌నని ఇన్‌స్టాగ్రామోళ్ళని పట్టుకొనొచ్చిర్రు. వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మాస్క్ మెన్ ఇంకా వాళ్ళు ఫాలోవర్స్ లేని నాగప్రశాంత్. మాస్క్ మెన్‌కి, నాగప్రశాంత్‌కి చాలా డ్యామేజ్ పడుతుంది. ఆ ఒక్క ఫాలోవర్స్ వాళ్ళకున్నందుకు వల్ల. ఎందుకంటే నాగప్రశాంత్‌కి, మాస్క్ మెన్‌కి కేవలం ఆడియన్స్ టీవీలో ఎవలైతే చూస్తుర్రో, అదే ఫోన్‌లో ఎవలైతే చూస్తుర్రో వాళ్ళే ఓటేస్తుర్రు. వీళ్ళకంటూ స్టార్టింగ్ నుంచి ఏం ఫ్యాన్ బేస్ లేదు, ఫాలోవర్స్ లేరు. కానీ ప్రియా, డీమెన్ పవన్, మిలిటరీ పవన్, శ్రేయ, శ్రేయ, శ్రీజ వీళ్ళకందరికీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లున్నాయి. వీళ్ళకందరికీ కొంతమందికి 1,00,000, 2,00,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఆరామ్‌సే ఫాలోవర్స్ వస్తారు. ఓట్స్ వస్తున్నాయి. వాళ్ళకి వ్యూసే మిలియన్స్‌లలో పోతున్నాయి 2 నిమిషాల్లో. సరే గైస్, మనమైతే లాస్ట్ వరకు చూడాల్సిందే. ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరుంటారో కామనర్స్ నుంచి. వీళ్ళు గానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి తప్పకుండా పోవాలి. నాగప్రసాద్, మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు లేకపోతే ఆ టాప్ 5 దండగ. నేను నిజంగా చెప్తున్నాను, టాప్ 5 దండగ వీళ్ళిద్దరు లేకపోతే. మాస్క్ మ్యాన్, నాగా వీళ్ళిద్దరు ఎక్స్ట్రార్డినరీ. మా మంచి గుణం ఉంది నాగప్రసాద్ దగ్గర. మాస్క్ మ్యాన్ దగ్గర మొహం మీద చెప్పే అలవాటుంది. మొహం మీద ఈరోజు ప్రోమోలో గూడా అందరూ మాస్క్ మ్యాన్‌ని టార్గెట్ చేయబోతుర్రు. రేపటి ఎపిసోడ్ సూపర్ ఉండబోతుంది. మాస్క్ మ్యాన్ మాత్రం అతనైతే మంచిగా అందరూ తన్నే టార్గెట్ చేస్తుర్రు. నువ్వు అన్వర్త్ అని రేపు చూపెడతాడు అందరికి.
మాస్ మెన్ అంటే ఏందో ఇట్లా టార్గెట్ చేసినప్పుడే వాళ్ళ హైప్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ. మనం ఎన్ని సీజన్లకి వెళ్ళి చూస్తున్నామో అర్థమవుతుంది అనుకుంటే ఇలా కూడా సేమ్ అదే మిస్టేక్ చేస్తారు. ఒక్కరు కానీ కుప్ప మంది ఒకరి మీద పడితే ఆ ఒకరి మీదకి అందరికి ఇంటెన్షన్ పోతుంది. ఈ యొక్క కుప్ప వాళ్ళకి అది తెలియదు. అది కొంతమంది సీజన్స్లలో అదే అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క నా అగ్నిపరీక్షలో కూడా అదే అవుతుంది. ఎందరు తెలుసుకుంటారో వీళ్ళు అప్పుడు బాగుపడతారు. సో గైస్ ఈ వీడియో మాత్రం ఇంతవరకే. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అండ్ హై బటన్ కొట్టకుండా అయితే మర్చిపోకండి. తప్పకుండా హై బటన్ అయితే క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.